BCN న్యూస్ కి స్వాగతం. నా పేరు శైలశ్రీ. ముందుగా ముఖ్యాంశాలు. నాగర్ కర్నూల్ జిల్లాలో పర్యటించి ఇందిరా సౌరగిరి జల వికాసం పథకం ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి. భూభారతి చట్టం ద్వారా భూ సమస్యలు పరిష్కారమవుతాయన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. గుల్జర్ హౌస్ అగ్ని ప్రమాద స్థలాన్ని పరిశీలించిన మంత్రి పొన్నం ప్రభాకర్. సమాచార శాఖలో మిగిలిన 3 కమిషనర్ పోస్టులను బీసీలకు కేటాయించాలన్న రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య. గుల్జర్ హౌస్ అగ్ని ప్రమాదంలో మృతుల కుటుంబాలకు 25 లక్షల నష్టపరిహారం ఇవ్వాలన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. నాగర్ కర్నూల్ జిల్లాలోని అమరాబాద్ మండలం మాచారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇందిరా సౌరగిరి జల వికాసం పథకం ప్రారంభించారు. రాష్ట్రంలో ఆదివాసీ గిరిజనుల సమగ్రాభివృద్ధికి రూపొందించిన 10 అంశాలతో నల్లమల్ల డిక్లరేషన్ను సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు ఆవిష్కరించారు. అలాగే స్వయం సహాయక సంఘాలకు 119 కోట్ల రుణాలు చెక్కు అందజేశారు. యత్పురుషేణ హవిషా దేవా యజ్ఞమదన్పద వసంతో అస్సా సీదాజ్యం సార్ స్విచ్ అండి సార్ స్విచ్ అంట. మెదక్ జిల్లా చిలిపిచేడు మండలం శీలంపల్లి రైతు వేదిక వద్ద జరిగిన భూభారతి చట్టం సదస్సులో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎంపీ రఘునందనరావు, ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా 18 రాష్ట్రాల్లో ఉన్న రెవెన్యూ చట్టాలను పరిశీలించి అందులో ఉన్న ముఖ్యమైన అంశాలను తీసుకుని భూభారతి చట్టం రూపొందించామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. 286 మంది సర్వేర్లు ఉన్నారు. దీన్ని కూడా మొదటి విడత 1000 మంది పెంచే కార్యక్రమానికి ఆల్రెడీ అప్రూవ్ చేశాం. రాబోయే రోజుల్లో ప్రభుత్వ పక్షాన్ని కూడా 1000 మంది సర్వేర్లు ఉండే కార్యక్రమాన్ని చేపడుతున్నాం. అంతేకాదు, ఈ 2020 చట్టానికి ముందే రాష్ట్రంలో ఉన్న 10,956 రెవెన్యూ గ్రామాలకి విఆర్ఏ విఆర్ఓ వ్యవస్థ ఉండేది. ఆనాటి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనలకు అనుగుణంగా ఆ వ్యవస్థని ఆనాడు రద్దు చేశారు. దానితో గ్రామీణ ప్రాంతంలో, మారుమూల ప్రాంతంలో నివసించే రైతన్నలు, భూములున్న ఆసాములకి ఆ భూముల మీద రెవెన్యూ పక్షాన సరైన అధికారి లేని కారణంగా అనేక ఇబ్బందుల పాలయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం, భారత ప్రభుత్వం తెచ్చినటువంటి అమెండ్మెంట్ ని దీంట్లో చేర్చినందుకు నేను రెవెన్యూ మంత్రి గారిని ఈ సందర్భంగా అభినందిస్తా ఉన్నాను. ఎట్లయితే మనుషులకి ఆధార్ కార్డులు ఇస్తా ఉన్నారో అట్లే భూధార్ కార్డు అని ప్రతి రైతుకి తన సర్వే నెంబర్ తో పాటు తన పాస్బుక్ తో పాటు ఒక ఏడిచిన వ్యవసాయం, రైతు ఏడిచిన రాజ్యం బాగుపడదు సార్. మీ పాలనలో అది జరగకుండా గత 10 ఏళ్లలో ధరణి పేరు మీద రైతుల్ని ఏడిపించి గోస పెట్టి ఎంట్రీ చేసినటువంటి కార్యక్రమాలన్నింటినీ రెక్టిఫై చేయాలని, పార్టీలకు అతీతంగా రైతన్నని ఆదుకోవాలని ఈ సందర్భంగా నేను మీకు సవినయంగా అప్పీల్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్, జై తెలంగాణ. కరెక్షన్స్ ఏదైతే ఎక్స్టెంట్ కరెక్షన్ మనకు దాంట్లో దాదాపు 50 to 60% కేవలం ఈ కరెక్షన్, ఎక్స్టెంట్ కరెక్షన్, అదేవిధంగా మళ్ళీ చిన్న చిన్న సమస్యలకు సంబంధించినవి అది దాన్ని తప్పకుండా మరి ఈ యొక్క రెవెన్యూ సదస్సుల ద్వారా ఇచ్చినటువంటి అప్లికేషన్స్ అన్ని కూడా పరిష్కారం అయితే అని చెప్పేసి నేను కూడా భావిస్తా ఉన్నా. మరి ముఖ్యంగా ఏంటంటే ఈరోజు ఆనరబుల్ హైకోర్టులో స్టే ఉందన్న. ఈ సమ్మర్ హాలిడేస్ అయిపోవడంతోనే స్టే వేకెంట్ చేపించేసి ఇమీడియట్లీ మీరు క్లియర్ చేపిస్తాం. ఓకేనన్నా? ఎక్కడ మీ దగ్గరకి పట్టా పుస్తకాలు తీసుకొచ్చి ఇస్తారు. మేము చాలా మిమ్మల్ని నమ్మేటోళ్ళమే. మాకు దాని మాలి రాదు సార్. తప్పకుండా చేపిస్తాం. ఆడపిల్లల మండలి మొత్తం చూస్తున్నారు. అందరినాడు కూర్చోమని ఎవరు అక్కడ నువ్వు చెప్పినావు కదా. మా మేడం గారికి కూడా గుర్తున్నాయి సార్. ఆ భూమి చెప్పారు. పాత బస్తీ చార్మినార్ గుల్జర్ హౌస్ సమీపంలో ఓ భవనంలో జరిగిన అగ్ని ప్రమాదం విషాదకరమైనది మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పొన్నం కుటుంబాలను పరామర్శించారు.
హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో జరిగిన 14 బీసీ సంఘాల సమావేశంలో రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య మాట్లాడారు. ప్రభుత్వం చేసిన వాగ్దానం ప్రకారం రిజర్వేషన్ల పెంపుపై జీవో విడుదల చేసి ఎన్నికలు జరపాలని డిమాండ్ చేశారు. సమాచార శాఖలో మిగిలిన 3 కమిషనర్ పోస్టులలో మొత్తం బీసీలకు నియమించాలని సీఎంకు విజ్ఞప్తి చేశారు. సమావేశం జరపడం జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికల లోపల కొన్ని రాజకీయ పార్టీలు దమ్ముందా లోకల్ బాడీ ఎలక్షన్లు పెట్టాలని సవాల్ విసురుతున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ ఇంకా కొన్ని పార్టీలు ఎన్నికల కోసం పోవాలని తహతహలాడుతున్నారు. నేను అన్ని పార్టీలకు సవాల్ చేస్తున్నా. ఒకవైపు బీసీ రిజర్వేషన్ల సమస్య, దీని మీద ఆ బిల్లులు పాస్ చేసిరు, జీవో తీసి ఎన్నికలకు. రేపు కోర్టులో ప్రాబ్లం అయింది, ఎవరన్నా ప్రాబ్లం చేసిరు, అవన్నీ మేము చూసుకుంటాం, ప్రజలు చూసుకుంటారు. తిడితే తిట్టినట్టు, విమర్శిస్తే విమర్శించినట్టు. మీరు అన్యాయం చేస్తుంటే ప్రశ్నించొద్దాను. మా బీసీలకు అన్యాయం వేరే పార్టీలకు ఇస్తావా? మీ కాంగ్రెస్ పార్టీ ఉన్నోళ్ళకే కమిషనర్ పోస్టుల్లో ఇంకా 3 ఉన్నాయి. ఆ 3 పదవులు కూడా బీసీలకు ఇవ్వాలి. లేకపోతే గవర్నర్ కు చెరో గవర్నర్ అని చెప్పి గవర్నర్ దృష్టికి తీసుకొస్తాం. ఇది చాలా అన్యాయం. ఈ అన్యాయాన్ని సరిద్దాలని నేను ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. పాత బస్తీలోని గుల్జర్ హౌస్ అగ్ని ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకి 5 లక్షల కాదు 25 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. అగ్ని ప్రమాద స్థలాన్ని కేటీఆర్ సందర్శించి అక్కడ పరిస్థితులను పరిశీలించారు. హైదరాబాద్ నగర చరిత్రలో ఇదే అత్యంత భారీ అగ్ని ప్రమాదమని పేర్కొన్న కేటీఆర్ ప్రభుత్వం తక్షణమే స్పందించి భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. कहना चाहूंगा और आखिरी में मैं इतना ही डिमांड करूंगा कि जो कल एक्सग्रेशिया अनाउंस किया गया 5 लाख वो काफी नहीं है. यहाँ पे काफी सारा प्रॉपर्टी नुकसान भी हो गया और यहाँ पे 120 साल से जो एक फैमिली थी उनका पूरा आज घर उजाड़ घर रोड पे आ गया. तो इसलिए मैं रिक्वेस्ट करना चाहता हूं गवर्नमेंट से, हुकूमत से, कि आप 5 नहीं 25 लाख ऐलान करिए. कम से कम उनको फिर अपना धंधा फिर से शुरू करने के लिए और उनका घर फिर से बसाने के लिए थोड़ा मदद मिल जाती. और उनके लिए हमदर्दी जो आप आज जता रहे हैं, हम लोग सब लोग आके यहाँ बता रहे हैं, उनके तरफ से आज घर वालों से बात करने के बाद उन्होंने एक चीज कहा कि साहब हमारा तो घर पूरा का पूरा उजड़ गया, पर कम से कम ऐसा किसी और के साथ नहीं होना, उसके लिए आप कुछ करो. मैं उनका आज दुख में शामिल हूं और जितने भी जाने गई, जितने भी कल एक्सीडेंट में मृत्यु हुई, उन सबके लिए हम प्रार्थना करेंगे. భూపాల్పల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాల నేపథ్యంలో త్రివేణి సంగమంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డి పుష్కర స్నానం చేసి గోదావరి మాతకు ప్రత్యేక పూజలు చేశారు. కాళేశ్వరం ముక్తేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణకు పూర్వ వైభవం రావాలని, పెద్ద ఎత్తున అభివృద్ధి చెందాలని భగవంతుని కోరుకున్నట్లు తెలిపారు. కాళేశ్వరం పుష్కరాల సందర్భంగా, సరస్వతి దేవి పుష్కరాల సందర్భంగా మేమందరం కూడా వచ్చి అందరం కూడా స్నానాలు చేసుకున్నాం. ఈరోజు కాళేశ్వరుడి దర్శనం కూడా చేసుకుంటున్నాం. ఏది ఏమైనా మన తెలంగాణ అంతా కూడా బాగా అభివృద్ధి చెందాలి, మన తెలంగాణ మళ్ళా పూర్వ వైభవం రావాలి, పెద్ద ఎత్తున మనందరం కూడా మంచిగా చేసి అభివృద్ధి చెందాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాం. రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ హెచ్కేఆర్ టోల్ గేట్ నిర్వహణపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. గత 12 సంవత్సరాలుగా టోల్ వసూలు ద్వారా లాభాలు పొందుతున్న సంస్థ ప్రజల భద్రతకు అవసరమైన సర్వీస్ రోడ్లు, ఇతర సౌకర్యాల ఏర్పాట్లో విఫలమైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగుల వేతనాలపై నిర్లక్ష్యం చేస్తూ గత 12 సంవత్సరాలుగా ఉద్యోగులకు ఒకే జీతం చెల్లించడం, కనీస వేతనాలు పెంచకపోవడం అన్యాయమని విమర్శించారు. నిర్వహిస్తా ఉన్నారు, టోల్ ట్యాక్స్ వసూలు చేస్తా ఉన్నారు, సర్వీస్ రోడ్లు ఇప్పటివరకు కట్టలేదు. అనేక మంది, వందల మంది ప్రాణాలు వదిలిపెట్టారు. ఓఎండం చేయాలి, వీళ్ళు రోడ్ల మధ్య సెంట్రల్ లైటింగ్ చేయాలి ఇక్కడ నుంచి అక్కడి వరకు. అది వేయకుండా గ్రీనరీ మెయింటైన్ చేయాలి, శానిటేషన్ చేయాలి, రెస్ట్ రూమ్స్ పెట్టాలి, అంబులెన్స్ పెట్టాలి, యాక్సిడెంట్ అని తీసుకుంటే వ్యాన్ ప్రోటోకాల్ పెట్రోలింగ్ వ్యాన్ పెట్టాలి, ఒక క్రేన్ పెట్టాలి. దాంతో పాటు నిరంతరం పర్యవేక్షణ చేయాలి.
రోడ్లు ఎక్కడ చిన్న డ్యామ్ అయినా చేసుకుంటూ పోవాలి. ఇవేమి చేయకపోగా పైకి వెళ్ళి 10 సార్లు చేస్తా ఉంటే 33 సంవత్సరాలు 40 సంవత్సరాలు చేసుకున్నారు, సంతోషం. 50 సంవత్సరాలు చేసుకున్నారు. కానీ ఇవాళ చేయకపోగా దీనిలో పైకి వెళ్ళి దీని మీద ఎప్పుడు కూడా దాటేస్తూ లాస్ ఉన్నా అంటున్నారు. సిద్దిపేట నుంచి అర్ధరకు ఏ రకంగా పోయడం జరుగుతూ ఉంది, ఎంత మంచి గ్రీనరీ మెయింటైన్ చేస్తూ ఉన్నారు, సర్వీస్ రోడ్లు ఏ రకంగా వేసారు, అక్కడికి ఇక్కడికి తేడా ఉంది. అడిగే నాదుడు లేడా, అడిగే పట్టించుకునే వాళ్ళు లేరని ఒక నిర్భయమైనటువంటి ఒక నమ్మకం. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి నాయకుల ఆధ్వర్యంలో సైనికులకు సంఘీభావంగా నిర్వహించిన విజయోత్సవ తిరంగా ర్యాలీలో ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీరెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్, జన సైనికులు పాల్గొన్నారు. పట్టాన్చెరువు పట్టణ మున్నూరు కాపు సంక్షేమ సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారంలో పాల్గొన్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ కులం అంటేనే బలమని, మున్నూరు కాపు సంఘ ఆధ్వర్యంలో ఆడపిల్లిళ్లకు మృతి చెందిన కుటుంబాలకు ఆర్థిక సహాయం అందిస్తూ నిర్ణయాలు తీసుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కుటుంబ సభ్యులతో కలిసి సుప్రభాత సేవలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆయనను వేద మంత్రాలతో ఆశీర్వదించగా టీడీపీ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి తీర్థప్రసాదాలు అందించారు. కరీంనగర్లో పట్టణంలో రాజా థియేటర్ పక్కన ఆర్య చిల్డ్రన్ హాస్పిటల్ను సుడా చైర్మన్ కొమిటి నరేందర్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ హాస్పిటల్ అందిస్తున్న పీడియాట్రిక్ సేవలను కరీంనగర్ పరిసర ప్రాంత ప్రజలు అందరూ వినియోగించుకోవాలని కోరారు. ఆర్య చిల్డ్రన్ హాస్పిటల్ ఈరోజు ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా ప్రొఫెసర్గా ఉండి మంచి అనుభవం ఉన్నటువంటి డాక్టర్ రఘునాథ్ గారు ఈ డాక్టర్గా ఉండి ఈ హాస్పిటల్ను అన్ని వసతులతోటి అన్ని ఎక్విప్మెంట్స్ తోటి ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. ముఖ్యంగా కరీంనగర్లో పిల్లలకు సంబంధించినటువంటి ఒక మంచి వైద్యశాల ఈరోజు ఏర్పాటు చేయడం, మరి వారు కూడా ఒక సేవా దృక్పథంతో ఈ హాస్పిటల్ నడిపించాలన్నటువంటి ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ పెద్ద ఎత్తున అన్ని ఎక్విప్మెంట్స్ తోటి ఈరోజు నెలకొల్పడం జరిగింది. దీన్ని భవిష్యత్తులో తప్పకుండా చిన్న పిల్లలకు సంబంధించినటువంటి వైద్య విషయంలో మనం అతి జాగ్రత్త తీసుకోవడం అవసరం. కాబట్టి ఒక ప్రొఫెసర్గా ఉన్నటువంటి రఘునాథ్ గారు సార్ ఈరోజు మే 18 రోజు ఆర్య చిల్డ్రన్స్ హాస్పిటల్ నూతనంగా ప్రారంభించబడుతుంది. దీంట్లో మనకు డాక్టర్ రఘునాథ్ ఎండి పీడియాట్రిషియన్, డాక్టర్ రవి ఎల్లందుల ఎండి పీడియాట్రిషియన్స్ ఇద్దరు మనకు అందుబాటులో ఉంటారు. అత్యాధునిక వైద్య సేవలు అందించడం కోసం మనం ఈరోజు ఆర్య చిల్డ్రన్స్ హాస్పిటల్ కరీంనగర్లో రాజా థియేటర్ పక్కన స్థాపించడం జరుగుతుంది. ఈ వైద్య సేవలు అనేది ప్రతి ఒక్కరు అంటే న్యూ బోర్న్ బేబీస్ పుట్టుకతోనే లో బర్త్ కానీ, ప్రీమెచ్యూర్ బేబీస్ కానీ, వెయిట్ తక్కువ ఉండడం బేబీస్ కానీ, ఇంకా సీజర్స్ అంటే
ఇంకా ఫిట్స్ ఇలాంటి అన్ని రకాల వైద్య సేవలు మనం అందించడానికి రాజా థియేటర్ పక్కన ఆర్య చిల్డ్రన్స్ హాస్పిటల్ నూతనంగా ప్రారంభించడం జరుగుతుంది. అంతర్జాతీయ మ్యూజియం డే సందర్భంగా డెక్కన్ హెరిటేజ్ అకాడమీ ట్రస్ట్, రాష్ట్ర హెరిటేజ్ డిపార్ట్మెంట్, సివిల్ సొసైటీ గ్రూప్ సంయుక్త ఆధ్వర్యంలో గన్ పాంట్రీలోని సెంటనరీ హెరిటేజ్ మ్యూజియంలో మ్యూజియం డే వాక్ నిర్వహించారు. ఈ సందర్భంగా మ్యూజియంలో ఉన్న పురాతన వస్తువులు, హస్తకళలపై అవగాహన కల్పించారు. Some 1300 years ago, there was a gallery called Ramayana Gallery, and Ramayana, you know, the hero is Rama and heroine is Sita, and are painted, and they were presented in a gallery, art gallery, and on the day of inauguration, Lord Hanuma was there. So that was taken place. So this book was written by him about. So the concept of museum in this way, gallery. So the first museum was established by Shatavahana, and first article recorded it was Bhauvadi, and we have this aspect, and there was one more person. So these are the people who talked about that. So this is the concept of 15 years ago, to be precise, and thereafter we will come. So if you go to Ramappa area, they will find. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ గండిమైసమ్మ చౌరస్తాలో తెలంగాణ బీజేపీ గీతా సెల్ రాష్ట్ర కన్వీనర్ పటేల్ వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిరంజన్ కాలనీ సొసైటీ ప్రెసిడెంట్, తెలంగాణ బీజేపీ గీతా సెల్ రాష్ట్ర కన్వీనర్ పటేల్ వెంకటేష్ గౌడ్, ప్రధాన కార్యదర్శి నరసింహారావు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జై జవాన్ అనే కార్యక్రమంలో ఈరోజు మన భారతీయ ఆర్మీ సింధూర్ అనే ప్రోగ్రాంను విజయవంతం చేసిన సందర్భంగా మనం ఒక ర్యాలీ నిర్వహించడం జరిగింది. భారతదేశ చరిత్రలో ఎక్కడ ఎనవేలనంత విధంగా మన నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్క భారతీయ పౌరునికి తెలియజేసే విధంగా ఈరోజు మన పాల్గొన దీని సందర్భంగా దానికి చేసిన సందర్భంలో మనం ప్రతి ఒక్కరము వాళ్ళకు తెలియజేసే విధంగా మనము ఈరోజు ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేసే విధంగా మన అమ్మాయిల ఒక బొట్టు తుడిపేసిన విధంగా మన ఒక నరేంద్ర మోడీ గారు దాని ఆపరేషన్ విజయవంతంగా సందర్శించి వాళ్ళను ఎదిరించి ఈరోజు మనం ఏమిటి విధంగా చేసామో దానికి అభినవ సందర్భంగా మేము ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరిగింది. జై జవాన్ కి జై జవాన్, భారత్ మాతా కి భారత్ మాతా కి. మేము ఈరోజు చేసేటువంటి ఈ సంఘీభావము ఆపరేషన్ సింధూర్ గురించి భారత్కు, పాకిస్తాన్కు అమాయకులను పట్టణ పెట్టుకున్నటువంటి పాకిస్తాన్ యొక్క ముష్కరులకు సంఘీభావంగా భారత్ చేసినటువంటి మన మిస్సైలింగ్ చేసినటువంటి దానికి సంఘీభావంగా ఈ యాత్రను మేము గండిమైసమ్మ చౌరస్తాలో పాదయాత్రగా నిర్వహిస్తున్నాము. త్రివి దళాల పద్ధతులకు సంఘీభావం తెలియజేస్తూ జై భారత్ మాతాకి, జై భారత్ మాతాకి. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి మాట్లాడుతూ రాష్ట్రంలో మాదిగలకు 9% రిజర్వేషన్ కల్పించి అమలు చేస్తున్న సందర్భంలో 5% కూడా లేని సామాజిక వర్గానికి 5% రిజర్వేషన్ కల్పించగా దాన్ని ఓర్వలేని మాల మహానాడు అధ్యక్షులు చెన్నయ్య ఎస్సీ వర్గీకరణ అమలుపై హైకోర్టులో వేసిన కేసు వెనుక కృష్ణ మాదిగ హస్తం ఉందని ఆరోపించాడు. మాదిగలకు 9% రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. అది రోస్టర్లో 9.75% వచ్చింది. కానీ ఇవాళ మళ్ళీ కొంతమంది ద్రోహులు వర్గీకరణ ఫలాలు మాదిగలకు అందనీయకుండా హైకోర్టులో కేసు వేయడం జరిగింది. చెన్నై అని మాలమానాడు రాష్ట్ర అధ్యక్షులు, ఆయన వెనకాల మందకృష్ణ మాదిగ ఉండడాన్ని నేను ఆరోపిస్తా ఉన్నా. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో మాదిగలకు ఏబీసీడీ దక్కడం కృష్ణమాదికి ఇష్టం లేదు, కాంగ్రెస్ పార్టీ చేయడం మరీ ఇష్టం లేదు. అందుకోసమనే కృష్ణమాదిగ డబ్బులు హైకోర్టులో కేసు వేయించి మళ్ళా కృష్ణమాదిగ పోయి హైకోర్టులో ఆ కేసును పరిశీలించడం చాలా దుర్మార్గం సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా ఇటువంటి నీతిమాల చర్యలు మానుకోవాలి. మందకృష్ణ మాదిగ గారు, చెన్నై గారు మీరు అంటా ఉన్నారు శ్రీధర్ బాబు
మరి కాళేశ్వరం ప్రత్యేక పూజలకు ఎంపీని ఎమ్మెల్యేని పిలవలేదని అది అనువాద డబ్బులు తీసుకుని ఉద్యమం చేస్తున్నాడు మాకు తెలియదా? కృష్ణమారావు దగ్గర డబ్బులు తీసుకుని హైకోర్టులో కేసేసింది నిజం కాదా? ఎన్నిటి కూడా చెన్నయ్య మొత్తం బహిరంగంగా చెప్పాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా మరి ఎందుకు మంద కృష్ణ మాదిగా ఆంధ్రలో 6.5% వచ్చినటువంటి మాదిగలకు రోస్టర్ లో 6% వస్తే ఎందుకు మాట్లాడట్లేదు, ఎందుకు ప్రశ్నించట్లేదని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. అదేవిధంగా తెలంగాణలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు షేర్లింగంపల్లి బీజేపీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే రవికుమార్ యాదవ్ జన్మదినం సందర్భంగా హైదర్ నగర్ డివిజన్లో బీజేపీ అధ్యక్షులు అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో నిజాంపేటలోని ఆశ్రయ ఓల్డేజ్ హోమ్ శక్తి సదన్లో కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం వృద్ధులకు పిల్లలకు పండ్లు పాలు పంపిణీ చేశారు. भारत माता की जय, भारत माता की जय. रविकुमार यादव गारी नायकत्व, रविकुमार यादव गारी नायकत्व. భారతీయ జనతా పార్టీ హైదర్నగర్ డివిజన్ ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు అందరం కలిసి ఈరోజు మా ప్రియతమ నాయకుడు షేర్లింగంపల్లి కంటెస్టెడ్ ఎమ్మెల్యే రవికుమార్ యాదవ్ గారి జన్మదిన సందర్భంగా ఓల్డేజ్ హోమ్లో అమ్మలందరికి కూడా మా వంతు సహకారంతో వారికి పళ్ళు పాలు ఇవ్వడం జరిగింది. వారి ఆశీర్వాదము అందరి ఆశీర్వాదంతో పాటు రవికుమార్ యాదవ్ గారు ఇంకా ముందు ముందు సేవా కార్యక్రమాలు చేసుకుంటూ అదేవిధంగా ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండి అందరికీ సాయం చేసే విధంగా మనసున్న వ్యక్తి కాబట్టి అందరికి కూడా వారు మరెన్నో జన్మదిన జరుపుకోవాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వారికి హృదయపూర్వకమైన జన్మదిన శుభాకాంక్షలు భారతీయ జనతా పార్టీ హైదరాబాద్ డివిజన్ తరఫున. భారత్ మాతాకి జై. మంచిర్యాల జిల్లా సింగరేణి విశ్రాంత కార్మిక సంఘం ఆధ్వర్యంలో విశ్రాంత బొగ్గు పెన్షన్లకు పెన్షన్ పెంచాలని కోర్టులో వేసిన కేసు ఈ నెల 21న ఢిల్లీ హైకోర్టులో జరిగే విచారణలో విశ్రాంత బొగ్గు పెన్షన్లకు పెన్షన్ పెంచే విధంగా కోర్టు తీర్పు రావాలని కోరుతూ రాముని చెరువు కట్టపైన ఉన్న పోచమ్మ తల్లిని విశ్రాంత కార్మికులు వేడుకున్నారు. ఆల్ ఇండియా రిటైర్మెంట్ కార్మికులు కానీ అదేవిధంగా సింగరేణిలో విశ్రాంత కార్మికులు కానీ అది చాలని పెన్షన్తో మరి ఆర్థిక ఇబ్బందులకు గురవుతా ఉన్నారు. కనీసం వైద్య సౌకర్యం కూడా తీసుకోలేనటువంటి మరి పరిస్థితులు ఉన్నారనే ఉద్దేశం కొద్దీ మరి కోల్ ఇండియాకు సంబంధించిన కోల్ మైన్స్ మరి కార్మికులందరూ కలిసి సింగరేణి కార్మికులందరూ కలిసి ఢిల్లీలో ఉండేటువంటి హైకోర్టులో గౌరవనీయులు జడ్జి గారు మరి నిర్ణయించడం జరిగింది. మరి ఒక 21వ తారీఖు వచ్చే ఏదైతే ఢిల్లీ హైకోర్టు తీర్పు వచ్చే ఏదైతే ఉన్నదో దానికి కోల్ ఇండియా వ్యాప్తంగా సింగరేణి వ్యాప్తంగా విశ్రాంత కార్మికులకు అనుకూలంగా తీర్పు రావాలని ఈరోజు మన మంచిర్యాల జిల్లా ఉండేటువంటి రాముని చెరువు కట్ట పైన ఉండేటువంటి పోషమ్మ తల్లిని సింగరేణి విశ్రాంత కార్మికులందరూ వేడుకోవడం జరుగుతున్నది. మరి సింగరేణి విశ్రాంత కార్మికులకు పెన్షన్ పెంపుదల కోసం మరి జడ్జిమెంట్ వస్తే మరి పోషమ్మకు మొక్కులు కూడా తీసుకుంటామని ఈ సందర్భంగా నేను మా సింగరేణి విశ్రాంత కార్మికుల సమక్షంలో నేను మనం చేస్తా ఉన్నా. జై తెలంగాణ, జై సింగరేణి. పాత బస్తీ గౌలీపుర మేకల మండి స్లాటర్ హౌస్ను జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ పరిశీలించారు. స్లాటర్ హౌస్ను త్వరలోనే ప్రారంభించేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. తిరుమల శ్రీవారిని మాజీ ప్రధాని హెచ్డి దేవాగౌడ్ దర్శించుకున్నారు. వయోభారం రీత్యా ఆయనను వీల్ చైర్లో బయోమెట్రిక్ క్యూ లైన్ ద్వారా స్వామివారికి దర్శించుకునేందుకు టీటీడీ సిబ్బంది తీసుకెళ్లారు. దర్శనానంతరం టీటీడీ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందించారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నాగర్ కర్నూలు జిల్లాలో పర్యటించి ఇందిరా సౌరగిరి జల వికాసం పథకం ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి. భూభారతి చట్టం ద్వారా భూ సమస్యలు పరిష్కారమవుతాయన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. గుల్జర్ హౌస్ అగ్ని ప్రమాద స్థలాన్ని పరిశీలించిన మంత్రి పొన్నం ప్రభాకర్. సమాచార శాఖలో మిగిలిన 3 కమిషనర్ పోస్టులను బీసీలకు కేటాయించాలన్న రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య. గుల్జర్ హౌస్ అగ్ని ప్రమాదంలో మృతుల కుటుంబాలకు 25 లక్షల నష్టపరిహారం ఇవ్వాలన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బీసీఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.